साबिक़ वज़ीर रुकन असेंबली सनतनगर टी श्रीनिवास यादव ने कहा कि भूखों की भूख मिटाना बहुत बड़ी नेकी का काम है। साबिक़ वज़ीर टी श्रीनिवास यादव ने सनतनगर की बी के गुड़ा पार्क में श्रीनिवास समाज सेवा चैरिटेबल ट्रस्ट के ज़ेर-ए-एहतमाम मुनक़िदा दोपहर के खाने की तक़सीम और आबदार खाने का इफ्तिताह किया। इस मौके पर मुनक़िदा तक़रीब से खिताब करते हुए टी श्रीनिवास यादव ने याद दिलाया कि 2011 से हर साल मौसम गर्मा में तकरीबन 70 दिनों तक मज़ीद खाना गरीबों को फराहम किया जा रहा है। रिटायरमेंट के बाद भी अपनी उम्र की परवाह किए बगैर मुआशरे की खिदमत के आज़म की सताइश की। उन्होंने कहा कि रियासत में बहुत से बुजुर्ग शहरी हैं, लेकिन सनतनगर के बुजुर्ग शहरी अपनी समाजी खिदमत के साथ एक मिसाल बन गए हैं। उन्होंने कहा कि ख़ानदान के अफराद के साथ गुजारने का वक्त होते हुए खिदमत के कामों का इनेकाद एक अजीम अज़्म है। उन्होंने कहा कि यहाँ खाना खाकर अपनी भूख मिटाने वाले गरीब और ज़िंदगी भर याद रखेंगे। टी श्रीनिवास यादव ने कहा है कि अपनी खिदमत के कामों के साथ एक मिसाल बनने वाले बुजुर्ग शहरी ज़िंदगी भर मेरे दिल में रहेंगे। उन्होंने कहा कि जब वो उनसे मिलने आएँ तो शालों के लिए पैसे ज़ाया ना करें। शदीद गर्मी के पेश नज़र उन्होंने सेहत के लिहाज से एहतियात बरतने की तलकीन की। तकरीब में श्रीनिवास समाज सेवा चैरिटेबल ट्रस्ट के चेयरमैन पार्थ सारथी, सनतनगर अमीरपेट डिवीज़न BRS के सुदूर कोलन बालरेड्डी, हनुमंत राव के अलावा दीगर मौजूद थे। పెద్దలు పార్థసారథి గారి నాయకత్వంలో గొప్ప కార్యక్రమం 2011 నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా 2.5 మాసాలు పేద మధ్యతరగతి లేకపోతే చదువుకునేటువంటి పిల్లలు కానీ ఉద్యోగం కోసం వచ్చినటువంటి పిల్లలకు సంపూర్ణమైనటువంటి భోజనం ప్రతిరోజు ఒక 2.5 నెలల పాటు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సమాజంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి కొన్ని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. మనకు అంగూర్ ఇండెక్స్ దాంట్లో చూస్తే మనం చివరి స్థానంలో ఉన్నాం. కానీ ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఒక శేష జీవితాన్ని రిటైర్ అయిన తర్వాత శేష జీవితాన్ని మరి ఇంట్లో కుటుంబంతో మనమన్లు మనమరాళ్ళతో గడిపేటువంటి వయసులో మా పెద్దలందరూ వచ్చి మరి ఈ యొక్క ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి ఇటువంటి గొప్ప కార్యక్రమం ఫుడ్ కూడా మనం ఇంట్లో తినేటువంటి ఫుడ్డే మరి సంపూర్ణమైనటువంటి భోజనాన్ని ఇవ్వడం నిజంగా భగవంతుని ఆశీర్వచనాలు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వారందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ మధ్యాహ్న మిత భోజనం 2011వ సంవత్సరం నుంచి ప్రారంభించాం. మొదట సీనియర్ సిటిజన్స్తో కలిసి మొదలుపెట్టాం. ఆ తర్వాత రోజు రోజుకి పెరుగుతూ పోయి ఇప్పుడు రోజుకి 250 మంది మధ్యాహ్న మిత భోజనం చేస్తున్నారు. దీన్ని శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్గా పేరు రిజిస్టర్ చేశాము. ఈ CAS ఫండ్స్ అవి తెచ్చుకుంటున్నాం. మా దాతలు తర్వాత మా సీనియర్ సిటిజన్స్ సహకారంతో శ్రమదాతలుగా వారు మాకు చాలా సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. మాకు ఈ కార్యక్రమాలు చేయడం, ప్రజాసేవలో ఉండటం, ప్రజలకి ఉపయోగపడటం ఇది మాకు నేర్పించింది మా గురువు గారు తలసాని సీనన్న గారు. వారికి మేము ఎంతో కృతజ్ఞతలై ఉన్నాము. ఇంతకుముందు వారు మేము ఎక్కడో ఉండేవాళ్ళం, ఎవరికీ తెలిసేవాళ్ళం కాదు. మమ్మల్ని సమాజ సేవలో దించడం వల్ల మేము 10 మందికి ఉపయోగపడుతూ 10 మందిలో మేము కూడా ఏదో చేస్తున్నాము అనే తృప్తితో జీవించే అవకాశాన్ని సీనన్న మాకు కల్పించారు. వారికి కృతజ్ఞం.